వానాకాలంలో కేసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే మేము వచ్చాక రైతు బంధు నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చాం. నెల నెల అప్పులు కడుతూనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రైతు పండగ ఇచ్చిన ఉత్సాహంలో మరింత మెరుగైన పాలన అందిస్తాం. రైతుల మద్దతుతో మరో 9 ఏళ్ల పాలన కొనసాగిస్తామని రేవంత్ తెలిపారు. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా కొనసాగిస్తామని, సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తాం. వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తాం. విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ వేశాం. కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా ఇస్తాం. మారు వేసంలో వచ్చే మారీచులను నమ్మకండి. రైతులు నాణ్యమైన సన్నవడ్లు పండించాలి. తెలంగాణ సోన బీపీటీ హెచ్ఎంటీ వరిని పండిస్తే రైతులకు లాభదాయకమని రేవంత్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చే ఏడాది కాలం పూర్తిగా వస్తోంది. ఈ నేపథ్యంలో తప్పులను సరిదిద్దుకోవడంతో పాటు మరింత ఉన్నతంగా పరిపాలనను కొనసాగించేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఒకవైపు నిధుల కష్టాలు వెంటాడుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. తన రాజకీయ చాతుర్యంతో పరిపాలన పగ్గాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు భరోసాపై చేసిన ప్రకటన తాజాగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతిపక్ష పార్టీలు చేసే చెడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ కష్టాలను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన పేర్కొన్నారు.